పట్టి విక్రమార్క కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై భేటీలో చర్చించారు. రెండు రాష్ట్రాల మధ్య జరిగిన లావాదేవీల్లో తెలంగాణకు రావాల్సిన వాటా ఇప్పించాల్సిందిగా కోరామన్నారు. లేకపోతే ఇతరత్ర సహాయ సహకారాలు రావాల్సినవి అందించాలని వారిని ప్రత్యేకంగా రాతపూర్వకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. అనేక సందర్భాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్నప్పటికి కూడా అవి కొన్ని రిజాల్వ్ కాకుండా అలాగే పెండింగ్ ఉండిపోయినాయి. అటువంటి అంశాలపైన అట్లాగే మరీ ముఖ్యంగా గత ప్రభుత్వం ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ పెద్ద ఎత్తున రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో తీసుకొచ్చినటువంటి రుణాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పైన పెనుభారంగా మారాయి. వాటికి సంబంధించి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో తగ్గించి రీస్ట్రక్చరింగ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి వెసులుబాటుని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక శాఖ నుంచి మీ సహాయ సహకారాలు కావాలని వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. పవర్కి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య జరిగినటువంటి లావాదేవీల్లో మాకు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇంతవరకు రాలేదు. వాటిని వెంటనే ఇప్పించే కార్యక్రమం కూడా చేయమని చెప్పాం. అట్లాగే 2014-15 సంవత్సరంలోనే మొదటి సంవత్సరంలోనే సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్ సంబంధించి తెలంగాణకి ఆంధ్రాకి సంబంధించిన రెండు రాష్ట్రాలు కలిపి ఆంధ్రప్రదేశ్ అకౌంట్లోనే వేశారు. తెలంగాణ రాష్ట్రానికి కూడా ఆంధ్రప్రదేశ్ అకౌంట్లోనే వేశారు. అంటే ఆ సంవత్సరం వేసినటువంటి డబ్బుల్ని తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ తీసి సపరేట్గా ఇవ్వాలని అప్పటి నుంచి అడుగుతున్నాం. ఇంతవరకు రిజాల్వ్ కాలేదు. దాన్ని కూడా రిజాల్వ్ చేయమని అడిగాం. అట్లాగే మీకు డెవలప్మెంట్కి సంబంధించినటువంటి బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి 2019-20, 2021-22, 2022-23, 2023-24 సంవత్సరానికి సంబంధించి కొన్ని బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ సంబంధించినటువంటి ఫండ్స్ని రాష్ట్రానికి రావాల్సినవి ఆగిపోయి ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా ఆయా బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐడెంటిఫై చేసిన డిస్ట్రిక్ట్స్లోనే వాటి అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకొని పోవడం కోసం నిధుల్ని త్వరితగతిన రిలీజ్ చేయవలసిందిగా గౌరవ ఆర్థిక శాఖ మంత్రుల్ని మీరు ఇంటర్వ్యూని అయి సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ పెండింగ్ ఇష్యూస్ అన్నిటిపైన తగు నిర్ణయం తీసుకోవాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది.